fundamental of nursing, and that is unit 1, introduction of the nursing. So there is a fundamental of nursing for the GNM first years. In this we are going to discuss about the introduction of the nursing. So introduction, it is become nursing is a service and which includes the care of the whole client. So nursing means it is become service. So service అనేది client కి ప్రొవైడ్ చేయడం నర్సింగ్ అన్నమాట. సో దర్ ఇస్ ఏ సర్వీస్ అనేది ఇంక్లూడ్స్ ద కేర్ ఆఫ్ హోల్ క్లయింట్. సో మనం క్లయింట్ గురించి మొత్తం కేర్ తీసుకొని మనం దానికి తగిన విధంగా సర్వీస్ని ప్రొవైడ్ చేయడం అనేది నర్సింగ్. సో దర్ ఇస్ ఏ కేర్ ఆఫ్ పేషెంట్ environment and health education and health services to the individual, family and society for the prevention of disease and the promotion of health. So there is a and providing the care of the whole care to the patient, and there is a providing the కేర్ ఆఫ్ పేషెంట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ పేషెంట్ పరిసర ప్రాంతాల యొక్క కేర్ కూడా తీసుకోవడం ఈ నర్స్ యొక్క ఉద్దేశం. సో దర్ ఈస్ ఏ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సర్వీసెస్ టు ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ అండ్ ఇండివిజువల్. సో పేషెంట్ కండిషన్ని బట్టి మనం హెల్త్ ఎడ్యుకేషన్ని హెల్త్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం. సో ఒకవేళ పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం హెల్త్ ఎడ్యుకేషన్. అంటే ఏ విధంగా డిసీజ్కి తగ్గట్టు మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ డైట్ తీసుకోవాలి అని మనం పేషెంట్కి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పేషెంట్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా సొసైటీకి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అండ్ హెల్త్ సర్వీసెస్ అంటే పేషెంట్కి కండిషన్ని బట్టి మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ద నర్సింగ్ ఈజ్ ఏ బికమ్ సర్వీస్ అండ్ విచ్ ఇంక్లూడ్స్ ద కేర్ ఆఫ్ ది హోల్ care of whole client, and there is a care of patient environment and health education and health services to the individual and the family and society for the prevention of disease and the promotion of health. సో డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, ఏ విధంగా హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి అని మనం హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సర్వీస్ అనేది ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా సొసైటీకి ఇంకా పేషెంట్కి కూడా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సర్వీసెస్ అనేది ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ద నర్సింగ్ సర్వీస్. సో నర్సింగ్ బికమ్ సర్వీస్. సో నర్సింగ్ అంటేనే సర్వీస్ చేయడం, అంటే ఎవరైతే డిసేబుల్గా ఆర్ సిక్ ఉన్నట్లయితే వాళ్ళకి సర్వీస్ని ప్రొవైడ్ చేయడాన్ని ఈ నర్సింగ్ అని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దెర్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద నర్స్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది నర్స్ హ్యాస్ టు బి మెయింటైన్. ఫస్ట్ వన్ ఈజ్ ద నర్స్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది డాక్టర్. సో డాక్టర్ ఏ విధంగా ప్రిస్క్రిప్షన్ రాస్తాడో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఇవ్వాలి. ఈ నర్స్ యొక్క ముఖ్య ఉపయోగం. సో ద నర్స్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ద ట్రీట్మెంట్ టు ద పేషెంట్ అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ది పేషెంట్ అండ్ అకార్డింగ్ టు ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది డాక్టర్. అండ్ డాక్టర్ ఏ విధంగా అయితే ప్రిస్క్రైబ్ చేస్తాడో మెడిసిన్స్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఇవ్వాలి. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద నర్స్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ద ఫిజికల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ టు ద పేషెంట్ హూ ఈస్ బికమ్ సిక్ అండ్ డిజేబుల్. సో ఎవరైతే పేషెంట్ బికమ్ డిసీజ్ తోటి బాధపడతారో లేకపోతే సిక్ అవుతారో వాళ్ళకి ఫిజికల్గా ఎమోషనల్గా సపోర్ట్ అనేది ఇవ్వాలి. అంటే డిసీజ్ వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్ చనిపోతాడు అన్నట్టు కాకుండా పేషెంట్కి ఏం కాదు అని ధైర్యాన్ని ఇస్తూ మనం సపోర్ట్ ఫిజికల్గా ఎమోషనల్గా పేషెంట్కి సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో ద నర్స్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ద ఫిజికల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ టు ద పేషెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద నర్స్ హ్యాస్ టు బి plan and the carry and receiving the help from the health
టీమ్ మెంబర్స్. సో మనం పేషెంట్కి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ కానీ ప్లాన్ చేయాలి అయితే నర్స్ అనేది హెల్త్ టీమ్ మెంబర్స్లో ఎవరైతే ఉంటారో డాక్టర్స్ కానీ లేకపోతే వేరే నర్సెస్ కానీ హెల్త్ వర్కర్స్ కోవర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. సో పేషెంట్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. సో that is the one of the function of the nurse. So the nurse has to be planned and the care of the patient and receiving the help from the health team members. So it is the one of the function of the nurse. So next one is the nurse has to be observe and evaluate the illness of the పేషెంట్. సో నర్స్ అనేది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ అనేది క్యూర్ అవుతుందా లేదా, పేషెంట్ క్యూర్ అవుతున్నాడా లేదా, లేకపోతే ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేయాలా అని నర్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఎవాల్యుయేట్ చేయాలి, అంటే రిజల్ట్ బాగా ఉందా, పేషెంట్ క్యూర్ అవుతుందా, రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఒకవేళ సరిగ్గా లేకపోతే ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేయాలా అని నర్స్ హ్యాస్ టు బి అబ్జర్వ్ అండ్ ఎవాల్యుయేట్ ద ఇల్నెస్ ఆఫ్ ది పేషెంట్. సో పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది అని నర్స్ అనేది ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది నర్స్ అండ్ నర్స్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ద టోటల్ కేర్ టు ద పేషెంట్. సో నర్స్ అనేది మొత్తం కేర్ పేషెంట్కి కండిషన్ని బట్టి ప్రొవైడ్ చేయడం. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫంక్షన్. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది nurse, it includes the provide the treatment according to the prescription of the doctor and nurse has to be provide the physical and emotional support to the patient and who is become sick and disabled. And the next one is the nurse has to be plan or carry and receive the help from the health team members. And next one is the nurse has to be observe or evaluate the illness of the patient. So the nurse has to be provide the total nursing care to the patient. So it is the functions of the nurse and about the introduction of the nurse. So nursing is a become service. So the nurse, it can be derived from the Latin word. So nursing, this word can be derived from the Latin word that is the nutritious. So nutritious, this is a Latin word. It means there is a to protect. అంటే టు ప్రొటెక్ట్ అంటే డిసీజ్ నుంచి పేషెంట్ని ప్రొటెక్ట్ చేయడమే ఈ నర్సింగ్ యొక్క మీనింగ్. సో దెర్ ఇస్ ఎ నర్సింగ్, ఇట్ కెన్ బి డిరైవ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ దట్ ఈస్ ద న్యూట్రిచియస్, దట్ మీన్స్ టు ప్రొటెక్ట్. సో టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద డిసీజ్. సో ద నర్స్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ద సర్వీస్ టు ద పేషెంట్ హూ ఇస్ బికమ్ సిక్ ఆర్ డిసేబుల్. సో దెర్ ఇస్ ఎ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద డిసీజ్. సో ఇట్ ఈస్ ద meaning of the nursing. So the next one is the meaning of nursing. There is a nursing is a service and which includes the provision of assistance or care of sick and care of whole patient and health education and health services to the individual and the family and society. So nursing అంటేనే సర్వీస్, అంటే ఎవరైతే సిక్ ఉంటారో డిసేబుల్గా ఉంటారో డిసీజ్ తోటి బాధపడుతుంటారో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడమే ఈ నర్సింగ్ యొక్క మీనింగ్. సో దర్ ఇస్ ఏ ప్రొవిజన్ ఆఫ్ అసిస్టెంట్ ఆర్ కేర్ ఆఫ్ సిక్, ఎవరైతే సిక్గా ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్గా లేకపోతే సర్వీస్ని ప్రొవైడ్ చేయడం ఈ నర్సింగ్ యొక్క మీనింగ్. సో దెర్ ఇస్ ఏ కేర్ ఆఫ్ హోల్ పేషెంట్ అండ్ కేర్ ఆఫ్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సర్వీసెస్ టు ద ఇండివిజువల్, ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. సో హెల్త్ గురించి అండ్ ఒకవేళ డిసీజ్ ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అని దాని గురించి హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీస్ అనేది పేషెంట్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా సొసైటీకి కూడా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో దెర్ ఇస్ ఏ మీనింగ్ ఆఫ్ నర్స్. సో ద నర్స్, దెర్ ఇస్ ఏ ఎన్ మీన్స్ నోబిలిటీ
and U means usefulness and understandable, and R means responsibility, and the S means simplicity, and E means efficiency. So the nurse become nobility. N means nobility. Nobility means the nurse should be become courage and హానర్. సో నర్స్ అనేది ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఇంకా నిజాయితీగా ఉండాలి. సో ఏదైనా కండిషన్ వచ్చినా కానీ ఎమర్జెన్సీగా ఆమె అటెండ్ చేసే విధంగా ఉండాలి. సో దెర్ ఇస్ ఏ నొబిలిటీ మీనింగ్ ద నర్స్ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ ద హానర్. ద నర్స్ షుడ్ బికమ్ హానెస్టీ అండ్ దెర్ ఇస్ ఏ కరేజ్. అంటే నర్స్ అనేది నిజాయితీగా ఉండాలి, ఇంకా ఏదైతే కండిషన్ వచ్చినా కానీ ఆమె అటెండ్ చేసే విధంగా కరేజ్ ధైర్యంగా ఉండాలి. So the next one is the యూస్ఫుల్నెస్ అండ్ అండర్స్టాండబుల్. సో యూస్ఫుల్నెస్ అంటే మన పేషెంట్కి యూస్ఫుల్గా ఉండే విధంగా, అంటే ఒకవేళ పేషెంట్ డిసీజ్ కండిషన్లో ఉన్నప్పుడు మనం అతనికి యూస్ఫుల్గా ఉండే విధంగా నర్స్ అనేది ఉండాలి. సో అండర్స్టాండబుల్, అతని యొక్క ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకునే విధంగా అండర్స్టాండబుల్గా ఉండాలి. సో దెర్ ఇస్ ఏ నొబిలిటీ అండ్ ఎన్ మీన్స్ నొబిలిటీ, యూ మీన్స్ యూస్ఫుల్నెస్ అండ్ అండర్స్టాండబుల్. సో ద నెక్స్ట్ వన్ is the responsibility. సో ద రెస్పాన్సిబిలిటీ అంటే ద నర్స్ పేషెంట్కి తగ్గట్టుగా రెస్పాన్సిబుల్గా ఉండాలి, అంటే పేషెంట్ యొక్క కేర్ మొత్తం తీసుకునే విధంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అంటే కరెక్ట్ టైంలో మెడికేషన్స్ ఇచ్చే విధంగా, ఏదైనా ప్రొసీజర్స్ కూడా చేసేటప్పుడు కానీ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సో ద నర్స్ షుడ్ మెయింటైన్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పేషెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద సింప్లిసిటీ. సో ద నర్స్ అనేది సింపుల్గా సింప్లిసిటీగా ఉండాలి, అంటే ప్రౌడ్గా ఉండకూడదు. సో తెలిసే ఒకవేళ పేషెంట్ ఏదైనా చెప్పినా కానీ మనం ప్రౌడ్గా సమాధానం ఇవ్వద్దు, సింప్లిసిటీగా ఉండాలి, పొలైట్గా మాట్లాడాలి. సో ఒకవేళ పేషెంట్ ఏదైనా అడిగినట్లయితే పొలైట్గా సమాధానం ఇవ్వడం, అట్లా సింప్లిసిటీగా ఉండాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎఫిషియన్సీ. సో సమర్థత, అంటే మనం పేషెంట్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. సో ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది నర్స్. సో ఎన్ మీన్స్ నొబిలిటీ and U means understandable or usefulness, and there is R means responsibility, and S means simplicity, and E means efficiency. So it is the meaning of the nursing. So it completes the introduction and meaning of nursing